if he's chanting his rounds every day consistently, and if he misses, then he should make up for it the next day. ఓకే, 16 రౌండ్లు చాంటింగ్ ఈరోజు చేయలేకపోతే ఖచ్చితంగా మరుసటి రోజు పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగతా రౌండ్లు కలిపి 16 రౌండ్లు మరుసటి రోజు ప్లస్ మిగతా రౌండ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. Suppose he miss 4 rounds, next day he must chant 20 rounds. ఈరోజు 4 రౌండ్లు మిస్ అయిపోతే మరుసటి రోజు 20 రౌండ్లు చేయాలి. 20 రౌండ్లు జపం చేయాల్సి ఉంటుంది. So that is how you should do. You should make up for the rounds. Huh? అలాగే చేయాలి, ఖచ్చితంగా అలాగే చేయాలి, మిస్ అవ్వకూడదు ఎప్పుడు. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు? Somebody put up his hand just now. Don't see. దినేష్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, రజకిషోర్ బాబు ఏమన్నాయా? Nothing in particular, but I think the most commonly appreciated topic now is regarding death. ఓకే, రజకిషోర్ ప్రభు ఒక ప్రశ్న ఏమిటంటే సాధారణంగా ఉండే ప్రశ్న అది, డెత్ అంటే ఇది చావు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మరణం గురించి బాగా భయము అన్ని. సో దానివల్ల లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో కూడా చాలా శ్లోకాలు ఇవన్నీ విన్నాము. సో దాని గురించి తెలుసుకోవడం యాక్చువల్లీ చాలా ముఖ్యం. Anything on that topic would be very interesting. Can translate. Yeah. In Telugu, can you speak in English and find out what he said? Yes, Prabhu. What Prabhu is saying, because recently we are discussing about death. So, and also now current situation, right? Most of the across the world, most happening thing. So Rajkishore Prabhu wants to explain about death and how we take it. So, okay, the most important point here is that first we have to understand who we are. సో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ముందుగా మనం ఎవరు. So you can read chapter 2 text 13. Chant the sloka. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తిస్తత్ర న ముహ్యతే. అనువాదం: దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడునూ మోహము నొందడు. భాష్యము: ప్రతి జీవుడును వ్యక్తిగత ఆత్మ అయినందున ఒకప్పుడు బాలుడిగాను, ఒకప్పుడు యువకునిగాను, మరి ఒకప్పుడు వృద్ధునిగాను వ్యక్తమగుచు ప్రతి క్షణము తన దేహమును మార్చుచుండును. అయినను ఆత్మ మాత్రమే అక్కడే నిలిచియుండి ఎట్టి మార్పును పొందదు. ఈ జీవాత్మ చివరికి మరణ సమయమున దేహమును మార్చి మరొక దేహమునకు పరిణామము చెందుచుండును.
తదుపరి జన్మలో భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరొక దేహమును పొందుట నిశ్చయమగుటచే అర్జునుడు తనకెంతో ప్రీతి పాత్రులైనట్టి భీష్మ ద్రోణుల మరణ విషయమున చింతించనవసరము లేదు. అంతేకాకుండా వారు తమ పాత దేహమును విడిచి నూతన దేహములను పొందుట ద్వారా నూతన శక్తిని పొందగలరని అతడు సంతోషింపవలెను. జీవితమున మానవుని కర్మను అనుసరించి వివిధములైన సుఖముల కొరకు లేదా దుఃఖముల కొరకు అట్టి దేహ మార్పులు కలుగుచుండును. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును పుణ్యాత్ములైనందున తదుపరి జన్మమున తప్పక ఆధ్యాత్మిక దేహములను పొందనున్నారు లేదా కనీసం ఉన్నత సుఖముల కొరకై వాసులగుదురు. కనుకనే పై రెండిటిలో ఏ విధముగా జరిగినను చింతించుటకు కారణమేదియును లేదు. జీవాత్మ, పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన జ్ఞానము పరిపూర్ణముగా కలిగియుండువాడు ధీరుడనబడను. అట్టివాడు దేహముల మార్పుచే ఎన్నడూనూ మోహము చెందడు. ఆత్మ ముక్కులుగా ఖండించుటకు వీలు లేదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకొని పలుకు మాయావాదుల ఏకాత్మ వాదమును అద్వైతవాదమును మనము ఏమాత్రము అంగీకరింపబోము. అట్లు వివిధ ప్రత్యేగాత్ములుగా ఖండింపబడుట పరమాత్మను మార్పు నొందగల దానినిగా చేయును. ఇది పరమాత్మ మార్పు రహితమనేది సిద్ధాంతమునకు వ్యతిరేకము. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లుగా భగవానుని అంశులు నిత్యముగా సనాతులు నిలిచియుండి క్షరములుగా పిలువబడుదురు. అనగా వారు భౌతిక ప్రకృతికి పతనముగు స్వభావమును కలిగియుందురు. ముక్తిని పొందిన పిమ్మట కూడా జీవుడు అట్లే అంశరూపమున మిగిలియుండును. జీవాత్మ దేవాది దేవునితో పాటు జ్ఞానమును ఆనందమును అనుభవించుచు నిత్య జీవితమును కొనసాగించును. ప్రతి వ్యక్తి దేహమునందు నెలకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధజీవునికి భిన్నుడు. ఆకాశము నీటి యందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా గోచరించును. నక్షత్రములను జీవులతోడను సూర్యుని లేక చంద్రుని పరమ పురుషునితో పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయ్య ఉన్నాడు. 4వ అధ్యాయపు ఆరంభమున తెలియబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందినవారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో సమాన స్థితి గలవాడైనచో లేదా శ్రీకృష్ణుడు అర్జునుని కంటేను ఉన్నత స్థితి అందున్నవాడు కానిచో వారిరువురు నడుమగల ఉపదేశకుడు మరియు ఉపదేశమునందువాడు అను సంబంధము అర్ధరహితమగును. వారిరువును కూడా మాయాశక్తిచే మోహితులైనచో అందులో ఒకరు గురువు మరొకరు శిష్యుడుగా అవసరమే లేదు. మాయాబంధములో చిక్కుకొని వారెవరునూ ప్రామాణిక బోధకులుగా ఉండజాలరు. అట్టి ఉపదేశము నిరుపయోగమగును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు విస్మృతాత్ముడగు జీవుడైన అర్జునుని కంటెను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితి అందున్నట్లు అంగీకరింపబడెను. So go to 2:17. అధ్యాయం 2 శ్లోకం 17. Yes. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య కచ్చిత్ కర్తుమర్హతి. అనువాదం: శరీరమందంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేదని నీవు తెలుసుకును. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. Let others also read. Any other volunteers? ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ ప్రభు. ఓకే ప్రభు. భాష్యం భాష్యం అనువాదం నుంచి. అనువాదం. శరీరం అంతటను మందంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకునుము. అట్టి నాశి అయిన ఆత్మను
నశింపజేయుటకు ఎవడునూ సమర్థుడు కాదు. ఈ శ్లోకము దేహమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ యొక్క నిత్య తత్వమును మరింత స్పష్టముగా వివరించుచున్నది. దేహమందంతటను వ్యాపించి ఉన్న దానిని ఎవరైనను గ్రహింపగలరు, అదియే చైతన్యము. కనుకనే సంపూర్ణ దేహము నందు లేక ఏదైనా ఒక భాగమునందు కలుగు సుఖ దుఃఖములను ప్రతి ఒక్కరూ ఎరుగగలుగుచున్నారు. కానీ ఈ చైతన్యం యొక్క వ్యాప్తి శరీర అంతర్భాగమునకు మాత్రమే పరిమితమై ఉన్నది. ఒక దేహము పొందు సుఖ దుఃఖములు మరొక దేహమునకు తెలియవు. కనుకనే ప్రతి దేహము ఒక ప్రత్యేక జీవాత్మ యొక్క అచ్ఛేదనమైన ఉన్నది. అట్టి దేహమునందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మ కేశాగ్రహము నందలి 10,000 వంతు పరిణామము కలదిగా వర్ణించబడినది. శ్వేత స్వతరోషణ ఉపనిషత్తు 5.9 దీనిని ఇట్లు సమర్థించుచున్నది. బాలగ్రస తభాగస్య సతాద కల్పితస్య చ భాగో జీవః సవిజ్ఞేయ సచానంత్యాయ కల్పతే. కేశాగ్రమును 100 భాగములుగా విభజించి మరలా ఒక్కొక్క భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగము పరిమాణమున ఆత్మ కలిగి ఉండును. అట్టి విషయమే శ్రీ మద్భాగవతము 10:87-30 నందు శ్రీధర స్వామి భాష్యములో ఇట్లు చెప్పబడినది. కేశాగ్రజ సత భాగస్య సతాంచ సదృశాత్మకః జీవః సూక్ష్మస్వరూపోయం సుష్యాంతితో హి చిత్కనః. కేశాగ్రము యొక్క 10,000వ భాగమంతో పరిమాణము గల ఆధ్యాత్మిక చిత్ కణములు అసంఖ్యాములుగా కలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కంటేను సూక్ష్మమై ఉన్నవి. అట్టి అణువులు అసంఖ్యాకములైనటివి. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక లింగము భౌతిక దేహమునకు మూలాధారము. ఔషధపు ప్రభావము దేహమంతటను వ్యాపించినట్టు అట్టి ఆధ్యాత్మిక నిస్ఫులింగపు ప్రభావము దేహమంతటను వ్యాపించియుండును. ఆత్మ యొక్క ప్రభావము దేహమంతటను చైతన్య రూపమును అనుభూతమగు చుండును. అదియే ఆత్మ ఉనికికి నిదర్శనము. చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరమనియు ఎట్టి భౌతిక సాధనము ద్వారాను అట్టి దేహమును తిరిగి చైతన్యమును కలిగింపలేనియను ఎంతటి అమాయకుడైనను తిరుగును. కనుక చైతన్యము ఆత్మ వలననే కాని ఎట్టి భౌతిక మూల కణముల సమ్మేళనములచే కలుగజాలదు. ముండకోపనిషత్తు 3:1-9 నందు అణు ఆత్మ పరిణామము గూర్చి మరింత స్పష్టముగా వివరించబడినది. యేషోనుస్రాత్మా చేతస వేదితోత్వే యస్మిన్ ప్రాణ పంచదా సంవిశేష ప్రాణైశ్చిత్తం సర్వమోత్తం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ. అనుపరిమాణము గల ఆత్మ సంపూర్ణ జ్ఞానముచే గ్రహింపబడును. అనురూపమైన ఈ ఆత్మ ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానముల అను 5 విషయములైన వాయువులతో తెలుచు హృదయమున నెలకొని ఉండి బద్ధజీవుల దేహమునంతను తన ప్రభావమును
వ్యాపించి చేయుచుండును. 5 రకాల భౌతిక వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రకటితమగును. శుద్ధమైన ఆత్మను ఆవరించినట్టు నట్టి పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా నిగ్రహించుట కొరకై హఠయోగ విధానము ఉద్దేశించబడినది. ఆత్మను అట్టి భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించుట కొరకై అది నిర్దేశించబడినది, కానీ భౌతిక ప్రయోజనము కొరకు కాదు. ఈ విధమైన వేదవాజ్మయ మంతటను అనురూపమైన ఆత్మ నిర్మాణము అంగీకరింపబడినది. అంతేకాకుండా బుద్ధిమంతుడు అనుభవముతో దీనిని ప్రత్యక్షముగా గ్రహింపగలుగును. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అట్టి ఆత్మను సర్వ వ్యాపకమైన విష్ణుతత్వమును భావించును. అనురూపమైన ఆత్మ ప్రభావము దేహం అంతటను వ్యాపించి ఉండును. ముండకోపనిషత్ 3:1-9 అనుసరించి అనురూపమైన అట్టి ఆత్మ ప్రతి జీవి హృదయమునందును నెలకొని ఉండును. ఈ ఆత్మ పరిమాణము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల దృష్టి పరిధికి అతీతమై ఉండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మయే లేదని చెప్పుదురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరి హృదయమునందును అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి నిశ్చయముగా నిలిచియున్నది. కనుకనే దేహము ఈ భాగము నుండి దేహము కదలికలను అవసరమైన శక్తులన్నీయూ వెలువడుచున్నవి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించు రక్త కణములన్నీయూ ఆత్మ నుండియే శక్తిని గ్రహించును. ఆత్మ ఈ స్థితి నుండి వెడలినంతనే రక్త ప్రసరణ క్రియ ఆగిపోవును. రక్త కణములు ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్య శాస్త్రము ఆత్మయే మూలమన్నది ఎరుగుకున్నది. అయినను వైద్య శాస్త్రము దేహము యొక్క సర్వశక్తులకు హృదయమే కూడలి స్థానమని అంగీకరించును. పరమాత్మ యొక్క అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడినవి. సూర్యకాంతి యందు ప్రకాశవంతములైనట్టి అసంఖ్యాక కణముల గలవి. అట్లే అనురూప ఆత్మలో ఆ భగవానుని నుండి వెలువడు కాంతిలో కణములై ఉన్నవి. వానిని ప్రభ లేక ఉన్నత శక్తి అందురు. కనుక వేద విజ్ఞానము అనుసరించుననే లేదా ఆధునిక విజ్ఞానము అనుసరించునను దేహమునందలి ఆత్మ యొక్క ఉనికిని ఎవరునూ కాదనజాలరు. అట్టి ఆత్మను గూర్చిన విజ్ఞానము దేవాది దేవునిచే భగవద్గీత యందు స్వయముగా వివరించబడినది. So quite a long purport, huh? Yes, Prabhu. So you see, the most important point in this verse is that we are spirit souls. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం శరీరం కాదు ఆత్మ అనే విషయం మనం తెలుసుకున్నది ఈ భాష్యం నుంచి మనకు అర్థమవుతున్నది. Not this body. మనం ఈ శరీరం కాదు అని అర్థమవుతుంది. And the size of our size is also explained in this verse, you saw? ఆత్మ యొక్క సైజును కూడా ఈ భాష్యములో వివరణాత్మకంగా ఉదహరించబడినది. Can you go up? You can show Balagra Sata Bhagasya in that part there? Yes, Prabhu, this one. Yes. So you see how the size of the soul is explained. ఇక్కడ మనం చూడవచ్చు బాలాగ్రశత భాగస్య అని.
కేశాగ్రమును 100 భాగములుగా విభజించి మరల ఒక్కొక్క భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిణామమును ఆత్మ కలిగి ఉండును. అదే ఆత్మ యొక్క సైజు పరిమాణం అంత. So we have found a spirit soul sitting in the heart. మన హృదయంలో ఈ ఆత్మ తిష్టవేయబడి ఉంటుంది. అంటే మన హృదయంలోనే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. So we are sitting in the heart of all living entities. We means if we take different bodies, we are all the bodies, whatever bodies, the soul is found to be sitting in the heart. మనందరూ భౌతిక శరీరంలో వేరువేరుగా ఉన్నప్పటికీ అవి మనుషులు అవ్వచ్చు, లేదంటే ఇతర జంతువులు అవ్వచ్చు, ఇతర ఏ జీవులైనా అవ్వచ్చు, అందరికీ కూడా హృదయంలోనే ఆత్మ అనేది ఉంటుంది. So you see the size of the soul is so small. మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆత్మ యొక్క సైజ్ అనేది చాలా చిన్నది. And we never, can you go to 20? Yes. Can you read the translation? అనువాదము. ఆత్మకు ఎన్నడును జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. So you clearly explain there's no birth or death for the soul. ఇక్కడ వివరణాత్మకంగా చెప్పబడింది ఆత్మకి చావు అనేది లేదు అని. So the body dies, but the soul never dies. శరీరానికి మాత్రమే మరణం, ఆత్మకు మాత్రం మరణం లేదు. So therefore the same thing, now the body we have will die, but we will not die. సో అందువలన ఇప్పుడు మన శరీరం మాత్రమే నశించిపోయే అవకాశం ఉన్నది, కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ నశించిపోదు. So what to do now? So we are taking birth and constantly dying and taking birth like this. We are going on. సో మనం జన్మించడం మళ్ళీ మరణం పొందడం, జన్మించడం మరణం పొందడం, ఇలా జరుగుతూనే ఉంది. జనన మరణ చక్రము ఇలా జరుగుతూనే ఉంది మన ఆత్మకి. You can go to 27. Can see here. పుట్టినవానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలులేని విద్యుక్త ధర్మ నిర్వహణము నందు నీవు దుఃఖింపరాదు. So in other words, the cycle of birth and death is going on. ఎప్పుడు జనన మరణం అనేది ఉంటూనే ఉంటుంది. And this is not very nice. ఇది ఎంతగానో మంచిది కాదు. So dying is very fearful and it's very painful. చావు అనేది చాలా కష్టమైనది. And birth is also similarly very painful. అంతేకాకుండా పుట్టుక కూడా అంతే కష్టమైనది. So in this cycle of birth and death, ఈ జనన మరణములో we are going through a lot of pain. మనం ఎంతో బాధ కలుగుతూనే ఉంటుంది మనకి ఎప్పుడు. Suffering. బాధను తట్టుకుంటూనే ఉంటాం. Sensible thing to do is to stop it, is it not? దీన్ని మనం ఆలోచించి దీనికి ఒక ఆపడానికి ట్రై చేయాలి. ఇంకా జననము మరణము లేని విధంగా చూసుకోవాలి. So the idea to stop this cycle of birth and death is the purpose of human life. మన మానవ జీవితం అనేది ఈ జనన మరణము లేకుండా చేయటం కోసము అని అర్థం తెలుసుకోవాలి. Because
human being and animals do the same thing. మనుషులు జంతువులు ఒకేలా ఉంటున్నాయి, అన్నీ అలాగే చేస్తున్నాయి. Animals eat, we eat. మనుషులు తింటున్నారు, జంతువులు తింటూనే ఉంటాయి. Animals sleep, we also sleep. మనుషులు పడుకుంటారు, జంతువులు పడుకుంటాయి. Animal mate, we also mate. భోగిస్తాయి, మనుషులు భోగిస్తారు, ఈ జంతువులు భోగిస్తాయి. So eating, sleeping, mating, defending is common for animals and humans. ఇవన్నీ తినటం, పడుకోవటం, భోగించటం, అనుభవించడం ఇవన్నీ మనుషులకి, పశువులకి, జంతువులకి ఒకే విధంగా ఉన్నాయి. There's one difference. ఒకటి వ్యత్యాసం ఉన్నది. The only difference is that human being can think about how to come out from the cycle of birth and death. అది ఏమిటంటే మనం ఈ జనన మరణములనే ఈ దీని నుంచి బయటికి రావటం ఎలా అనేది మనుషులు ఆలోచించవచ్చు. So this is called dharma. Dharmam hina pasubir samam. దీన్నే ధర్మము అంటారు. ఈ ధర్మం తెలియకపోతే మనుషులు కూడా పశువులతో సమానం అని అర్థం. Yes. So the human life is to find a way from this for a solution how to escape this cycle of birth and death. మనిషి ఈ జన్మలో దాన్ని అర్థం చేసుకొని ఈ జనన మరణాల నుంచి బయటికి ఎలా రావాలనే దాని గురించి ఆలోచించాలి. Do you have any suggestion how to escape the cycle of birth and death? ఎవరికైనా ఏదైనా ఉపాయం ఉందా ఎలా రావాలి అని బయటికి జనన మరణాల నుంచి? Anybody have some suggestion? ఎవరైనా మెసేజ్ చేయగలరా? మెసేజ్ చేయండి, తెలిసింది. Somebody message Harinam is the only thing. So now we have to know how to escape this. We all can agree that only God can help us. Is it not? ఇది ఒక్కటే దేవుడు మనకు ఒక్కదానిగా ఇది ఒక్క దేవుడే హెల్ప్ చేయగలుగుతాడు, సహాయం చేయగలుగుతాడు. Yes. So to come out of this mess of cycle and birth and death, the only person who can save us is God himself. మన ఈ జనన మరణాల నుంచి బయటికి రావాలి అంటే భగవంతుడు ఒక్కడే మనల్ని కాపాడగలుగుతాడు. So now we need to know who is God so that we can surrender. మనకి యాక్చువల్ గా దేవుడు అనేవాళ్ళు తెలిస్తే అప్పుడు మనం శరణాగతి పొందగలం. If I don't know who is God, then how can I surrender? మనకు దేవుడే తెలియకపోతే మనం ఎలా శరణాగతి పొందగలం? Tell me. ఎవరైనా చెప్పగలరా? Who is God? Can anyone tell me who is God? ఎవరు దేవుడు? దేవాది దేవుడు. కృష్ణ, సుధీర్. Someone is saying Krishna. Very good. What else? ఇంకెవరైనా? కృష్ణ అని ఒక సుధీర్ గారు చెప్పారు. ఇంకెవరైనా? Rama. Someone is saying Rama. Someone saying Krishna, saying Rama. There's so many gods, no? Correct? ఒకరు రాముడు అంటున్నారు, ఒకరు కృష్ణుడు అంటున్నారు, ఒకరు అవర్ సెల్ఫ్ అంటున్నారు, అంటే సొంతంగా మనమే దేవుడు అంటున్నారు. అంటే ఎంతో కన్ఫ్యూజన్. Is it not? అంతేనే కదా? ఎవరు దేవుడు? ఎవరైనా చెప్పగలరా? ఒక్కరని చెప్పాలి దేవుడు. So we need to know who exactly God is before we can even surrender, correct? ఇప్పుడు దేవుడు ఎవరనేది తెలిస్తేనే కదా మనం శరణాగతి పొందగలం. అది ఎవరనేది ఎలా తెలుస్తుంది? Yes. ఎవరైనా చెప్పగలరా? ఇంకా ఆన్సర్ ఇంకా. హరే కృష్ణ. So who is God?
Is the ఈ question. దేవాది Someone say దేవుడు Krishna, some say Rama, I don't know, some may say Shiva, some say Ganesh, so many things are there. ఒకరు రామ అంటారు, ఒక కృష్ణ అంటారు, ఒకరు గణేష్ అంటారు. కానీ అది ఎవరు కరెక్ట్ అనేది, ఎవరు దేవుడు అనేది చెప్పగలరు. Yes. ఎవరైనా ఇంకా ఎవరైనా? హరే కృష్ణ. So therefore we have to find out who is God from God himself. Isn't that a proper way to do? మనం అందుకోసమే దేవుడు ఎవరనేది కనుక్కోవాలి. Correct. దేవుడు ఎవరనేది దేవుడిని అడిగి కనుక్కోవాలి. Unless I ask God who is God, then there's the best thing, isn't it? What do you say? దేవుడి నుంచి మాత్రమే దేవుడు ఎవరైనా తెలుసుకోగలము, అంతకంటే వేరే మార్గం ఉన్నదా? ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. So therefore we have to now ask Krishna in the Bhagavad Gita. Krishna is saying, అందువల్ల మనం ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానునే అడుగుదాం, హూ ఈస్ గాడ్, దేవుడు ఎవరు అనేది శ్రీకృష్ణ భగవానునే అడుగుదాం. So you say in this verse 7:7, Bhagavad Gita. Can see this verse? Can you chant? మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అనువాదం: ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. So you see how in this verse Krishna is saying there's no truth superior to me. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, నాకంటే సత్యం ఒకటి లేదు, నాకంటే మించిన సత్యం వేరొకటి లేదు అని చెప్తున్నారు. So this shows that Krishna is supreme. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని. So can you go to Bhagavad Gita 2:2? Can you go to the purport? You can see the verse Ishvara Paramaha Krishna 2:2. See here Ishvara Paramaha Krishna. Can you chant? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. So this one is spoken by Lord Brahma. ఇది బ్రహ్మదేవుడు చేత చెప్పబడినది. బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిన ఈ మాటలు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని. So Brahma is saying, can you read the translation? భగవాని లక్షణములను పలువురు పురుషులు కలిగి ఉండవచ్చును, అయినను ఎవరును శ్రీకృష్ణుని అధిగమింపలేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, అతడు సచ్చిదానంద విగ్రహుడు, ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణుడు. So you can read below. శ్రీమద్ భాగవతమునందు కూడా దేవాది దేవుని పలు అవతారముల పట్టిక వివరింపబడినది, కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం దేవాది దేవుడైన భగవానుగా వర్ణింపబడి ఉన్నాడు. అతని నుండియే అనేకములైన అవతారములు మరియు వివిధ స్వంస్వరూపములు విస్తరించెను. Etacham sakala pumsham Krishnastu Bhagavan Swayam Indradivyākulam lokam tayanti yuge yuge. So can you read the translation? ఇచ్చట పేర్కొనబడినట్టి ఆదిదేవుని అవతారములన్నీయును అతని స్వంస అవతారములు లేక
స్వాంశాంశ అవతారములు కళావతారములై అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 3వ అధ్యాయము 28వ శ్లోకం. So here it says Krishnastu Bhagavan Swayam. ఇక్కడ కృష్ణస్తు భగవాన్ స్వయం. So there are many incarnations, but Krishna is the Swayam Bhagavan, complete, the original Bhagavan. చాలా అవతారములు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడి అవతారం మాత్రమే పూర్తి అవతారం. Just now Brahma is saying Ishvara Paramaha Krishna. He, among all controllers, Krishna is the supreme personality. ఇక్కడ బ్రహ్మదేవుడు చెబుతున్నారు అన్ని కారణములకు గోవిందుడే కారణమని చెబుతున్నారు. So you see how all these evidences shows that Krishna is the supreme God. So can you go to 10, I think it's 10:10. ఈ ఆధారములన్నిటిని బట్టి శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని చెప్పబడుతున్నది. I think it's 10:9. No, 10:10. Sorry, I think it's 10. What is that? 10:8. 10:8. 10వ అధ్యాయం 10:8. Yeah. Aham sarvasha prabhava mata sarvam pravartate iti matva bhajante mam buddha bhava samanvitaha. Translation. అనువాదము: సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యుక్త సేవయందు నెలకొని నన్ను హృదయపూర్వకముగా భజింతురు. So here I see Krishna is saying he is the source of the material and spiritual world. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు ఆయన నుండే ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులన్నీ ఉద్భవించుచున్నవని. Everything comes from him, Krishna says. కృష్ణ చెప్తున్నారు అతని నుండే అన్ని ఉద్భవించుచున్నవి అని. And you go to 7:14. Can go to the last paragraph. Last paragraph. There you can read. Lord Shiva says. మామేవ అను శబ్దమునకు కూడా విశేష ప్రాధాన్యము కలదు. ఇక్కడ మాం అనగా శ్రీకృష్ణునే, విష్ణువునే అని అర్థం. దానికి బ్రహ్మ లేదా శివుడని అర్థము కాదు. బ్రహ్మ రుద్రాదులు అత్యున్నతులైనను విష్ణు స్థాయికి కొంచెం ఇంచుమించుగా సమాన స్థితి అందున్న వారైనను మాయాబంధముల నుండి జీవునికి ముక్తిని కలిగింపజాలరు. రజస్తమో గుణావతారములకు అది సాధ్యము కాదు. మరో మాటలో బ్రహ్మ మరియు శివుడును కూడా మాయా ప్రభావమునకు లోబడి ఉందరు. విష్ణువు ఒక్కడే మాయకు ప్రభువు కనుకనే అతడు మాత్రమే బద్ధజీవునికి ముక్తిని ప్రసాదింపగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట చేతనే ముక్తి లభింపగలదు. తమేవ విదిత్వా అని శ్వేతాశ్వతరోపనిషత్తు 3వ అధ్యాయం 8వ శ్లోకమునందు కూడా దీనిని నిర్ధారించి తెలుపుచున్నది. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ నా సంశయ. శరువులకు ముక్తి ప్రదాత విష్ణువనుటలో ఎట్టి సందేహము లేదు అని మహాశివుడు ఈ విధముగా ఘంటాకర్ణునకు తెలిపిన పద్మపురాణము 6వ స్కందము 253వ అధ్యాయము 176వ శ్లోకం. So Lord Shiva says here, only if you want to come out of the cycle of birth and death, only Krishna can help you. శివ చెబుతున్నారు, ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలంటే శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే సహాయం చేయగలరు మనకు అని. So Lord Brahma is saying Krishna is supreme. Lord Shiva is also saying you want to come out, you must get only Krishna's favor, mercy. బ్రహ్మదేవుడు
శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని చెప్తున్నారు. అలాగే శివుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే ముక్తి ప్రదాత అని చెబుతున్నారు. And Lord, Krishna himself also saying, I am God, I am the supreme God. శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తున్నారు, నేనే దేవాది దేవుణ్ణి అని. So here Arjuna is also saying, you can go to 10, 12. 10, 12, 13. You can read the Sanskrit. Param Brahma, Param Dhamma, Pavitram, Paramam Bhavan, Purusham, Saswatam, Divyam, Adi Devam, Ajam Vibhum, Hastam Rishaye Sarve, Deva Rishi Naradastata, Asito Devalo Vyasaha, Swayam Chaiva Bravishime. అనువాదం. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. So you see how Arjuna is also saying, and not only he is saying, Narada, Asita, Devala, all the rishis are saying. So you see how this is all confirmed, that Krishna is the supreme personality of Godhead. శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని అర్జునుడే కాకుండా నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ చెప్పుచున్నారు. అదే సత్యం. ఆ సత్యమేమనగా శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని. So this is all based on evidence. ఇవన్నీ శాస్త్రిక ఆధారాలను అనుసరించి మనకు తెలుస్తున్నది శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని. So this is not based on some speculation. Yes. ఇది మన సొంత ఆలోచన నుంచి వచ్చిన విషయములు కావు. ఇవి ఆధ్యాత్మిక శాస్త్రములకి సంబంధించిన జ్ఞానం నుంచి మనం తెలుసుకుంటున్నాం. So therefore we must know who is God based from the evidence given by God himself. అందువలన మనం దేవాది దేవుడు ఎవరు అనే విషయాన్ని దేవాది దేవుడు ద్వారానే మనం తెలుసుకోవాలి, మరొకరి ద్వారా కాదు. And not only that, Krishna also showed his topmost form to Arjuna. అంతేకాదు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి దివ్య రూపమును అతనికి ప్రదర్శించినారు. 11:50. You can read translation. అనువాదం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించను. చివరికి భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఓదార్చుచు అంత్యమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపెను. Next verse. అనువాదం. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంతటిని ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడునై నా సహజ స్వభావమును పొంది తిని. Next verse. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికను, ప్రియమైన ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము పంచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించిన అవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. So try to understand that when you are worshipping Krishna, you are worshipping the Supreme Personality of Godhead. సో మనం అర్థం చేసుకోవాల్సింది, శ్రీకృష్ణ భగవాను మనము ప్రార్థించినప్పుడు మనం ప్రార్థిస్తున్నది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను అని మనం అర్థం చేసుకోవాలి.
So if you want to escape from the cycle of birth and death, జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలనుకుంటే only by surrendering to Krishna you can do that. శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడు అవుట ద్వారానే బయటికి రాగలము జనన మరణ చక్రముల నుంచి. Can you go to 4:9 Bhagavad Gita? Somebody is drawing on this thing. Who is that? హరే కృష్ణకు మీ స్పీకరు వీడియో ఆఫ్ చేసి ఉంచండి. 4:9. Huh? Where are you going? 4:9. Yeah. Can someone chant the sloka? ఎవరైనా ఈ శ్లోకముని చదవగలరా? జన్మ కర్మ చ మే దివ్యమేహం ఏ వేత్తి తత్వతః త్యాక్త్వా దేహం పునర్జన్మ నైతి మయమిత సోర్జున. Translation. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నాశసత్వమైన ధామమున నన్నే పొందగలడు. So here Krishna says, if you know my transcendental activities, birth and activities, then you don't have to take birth in this material world again. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుడైన దేవాది దేవుడైన కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, మీరు కృష్ణుడి గురించి తెలుసుకుంటే జన్మము మరణము గురించి మళ్ళీ ఆలోచించవలసిన అవసరము లేదు. In other words, you go back to the spiritual world where you originally belong. మళ్ళీ మీరు గోలోకమునకు చేరుతారు. మళ్ళీ ఇంకా జననము మరణము అనేది ఉండదు. దీనికి ఒక చిన్న సవరణ. శ్రీకృష్ణ భగవాను లోకానికి చేరుకుంటాము. శ్రీకృష్ణ భగవాను లోకానికే చేరుకుంటాము. ఎందువలనంటే మన నిరంతరము అతన్నే స్మరించడం వలన, ఆలోచించడం వలన. So when you go back to the spiritual world, there's no birth, death, old age and disease. మనం స్వామివారి శ్రీకృష్ణ భగవాను లోకములకు చేరుకున్నంతనే అక్కడ చావు, పుట్టిక, ముసలితనము, డిసీజ్, వ్యాధులు అటువంటి బాధలేమీ ఉండవు. నిరంతరం ఆనందమే లభించెను. See the difference? Now suppose I don't think of Krishna. Can you go to 8:6? Eight six. This is 18. So here in this verse, can you chant this verse? యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. అనువాదం. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించును
అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. So here you see, whatever you think of at the time of death, then you attain that without fail. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, ఎవరైతే మరణించే సమయమున ఏ భావమునైతే స్మరించుకుంటారో అదే భావనను అతడు నిత్యముగా పొందును మరణం తర్వాత. Now we said, if you think of God, then you go back to the kingdom of God. ఇప్పుడే మనం తెలుసుకున్నాం, ఎవరైతే భగవంతుని స్మరించుతారో మరణ సమయమున To just go one verse before this. శ్రీకృష్ణ భగవాను లోకమునకు చేరుకుంటారు. Go to 8:6. Sorry, 8:5. You see this? You can read. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరముక్త్యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యస్త్ర సంశయః. అనువాదము: అంత్యకాలమును కూడా నన్నే స్మరించుచు దేహమును విడిచివాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. So here you see, if you think of Krishna, you go back to the spiritual world. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని స్మరించితే శ్రీకృష్ణ భగవాను లోకానికే చేరుకుంటాం. శ్రీకృష్ణ భగవాను గురించి ఆలోచిస్తే ఆయన లోకానికే చేరుకుంటాం మరణ సమయమున. And if you think of something else, let's say you think of your dear wife or anything else, then you will attain that without fail. శ్రీకృష్ణ భగవాను కాకుండా వేరే ఏదైనా, ఉదాహరణకు నీకు ఇష్టమైన భార్యను తలుచుకున్నా, ఇంకా వేరొక విషయమును తలుచుకున్నా అదే విషయాన్ని పొందుతావు మరణ సమయమున. So if you think of, let's say, your dear wife, next life you become a woman. ఈ మరణ సమయమున నీకు ఇష్టమైన భార్యను తలుచుకుంటే వచ్చే జన్మలో స్త్రీ జన్మను పొందుతావు. See, this is how it works. Suppose you think of your dog, dear dog, then next life you become a dog. మరణ సమయమున శునకమును తలుచుకున్నచో శునకము యొక్క శరీరమునే పొందుతావు. So this is very dangerous. Whatever your mind is going, that's how you're going to go to the next body. సో ఇది చాలా ప్రమాదకరము. ఏ విషయమునైతే మరణ సమయమున నువ్వు గుర్తుంచుకుంటావో అదే విషయమును నువ్వు మరణం తర్వాత పొందుతావు. ఇది చాలా ప్రమాదకరం. That's why this whole process is how to control the mind is the most important thing. సో అందువలన Can you mute everybody? అందువలన మరణ సమయమున మనం ఏమి స్మరించుకుంటామో దాన్నే పొందుతాం తప్పనిసరిగా. So this is how it works. So our mind can be the best of our friend or can be the worst enemy. సో మన మనస్సు చాలా ఒక మంచి స్నేహితుడిగా ఉండవచ్చును, లేదంటే భయంకరమైన శత్రువుగా ఉండవచ్చును. అదే మన మనస్సు. So the mind, if is thinking of God, Krishna, you go back to the spiritual world. మన మనస్సు శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటే శ్రీకృష్ణ భగవాను లోకమునకు చేరుకుంటాం. If our mind is thinking of so many nonsense, then we will be in big trouble. అది కాకుండా వేరే విషయాలపై ఆలోచన చేస్తుంటే అదే విషయాలు అదే విషయాల వలన ఎన్నో ఇబ్బందులకు గురి అవుతాం. We have to take birth again and again, die again and again. సో అందువలన శ్రీకృష్ణ భగవాను గురించి తప్పించి మిగతా వాటి గురించి దేని గురించి ఆలోచించిన మరలా జనన మరణం పొందవలసి ఉంటుంది. Is it very nice taking birth and dying? సో జననం మరణం అనేది చాలా మంచి విషయం మనకది కానే కాదు. What do you say? ఏమైనా చెప్పగలరా దీనికి మించింది ఏమైనా ఉన్నదనేసి? Now the COVID is killing so many people. Everybody is very happy. They're dying. కోవిడ్ వలన చాలా మంది చనిపోతున్నారు.
సో నౌ దీనివల్ల ఎవరైనా సంతోషంగా ఉన్నారా? What do you say? సంతోషంగా ఉన్నారని చెప్పగలమా? ఏమైనా మీరు ఎవరైనా చెప్పగలరా? So therefore, this is a very important point. అందువలన ఇది చాలా ముఖ్యమైన విషయం. So, but we have the answer. If our mind is trained to think of God, Krishna especially, then we go back to Krishna, we'll never return. సో అందువలన ముఖ్య విషయం ఏమిటంటే మన మనస్సుకి ట్రైనింగ్ ఎలా, శ్రీకృష్ణ భగవాన్ని స్మరించుకోవడం ఎలాగా, నిరంతరం శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆలోచించడం ఎలాగా అనేది ట్రైనింగ్ ఇవ్వడం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. But if we think of even the demigods, that's also not very good. Devatas we think also not so good. ఒకవేళ మనం దేవతల గురించి ఆలోచిస్తే మరణ సమయమున అది కూడా మనకి మంచిది కాదు. So you can go 925. Can you read this? యాంతి దేవవ్రత దేవాన్ త్రూన్యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేశ్యా యాంతి మధ్యాజినోపిమాం. అనువాదము: దేవతలను పూజించేవారు దేవతలలో జన్మించరు, పితృదేవతలను పూజించేవారు పితృలోకమునకు చేరుతారు, భూత ప్రేతములను పూజించేవారు వాణియందే జన్మించరు, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసించరు. So therefore, you see how important it is. సో We worship the devatas, we go to the planet of the devatas. అందువలన చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం దేవతలను పూజిస్తే దేవతల లోకాలకి చేరుకుంటాం. But we go to the devata loka or the pitra loka, any loka, we have to still come back here again when our piety is finished. దేవతల లోకాలకి చేరుకున్న లేదా పితృదేవతల లోకాలకు చేరుకున్న వేరే లోకాలకి ఏ లోకములకు చేరుకున్నాను మన యొక్క పుణ్యమును నశించిన తర్వాత మళ్ళీ భూలోకమునకే తిరిగి రావాల్సి ఉంటుంది. And not only that, from the topmost planet to bottom, there's repeated birth and death. అంతేకాదు, 8:16. మొట్టమొదటి లోకం నుంచి చిట్ట చివరి లోకం వరకు జనన మరణ చక్రములు ఎప్పుడూ నిలిచి ఉండే ఉండను. ఎక్కడికి వెళ్ళినా జన్మ మృత్యువుని మనం తప్పించుకోలేము. So even you go to the topmost planet also, in the material world, that is Lord Brahma's abode, still you have to come back here. You see here? ఈ భౌతిక జగత్తులో మొట్టమొదటి లోకం బ్రహ్మదేవుని లోకానికి చేరుకున్నాను, తిరిగి మనం ఈ భూలోకమునకు రావాల్సి ఉంటుంది. And not only that, there's repeated birth and death. You can see in this verse, you can read. ఆ బ్రహ్మవర్ణలోకా పునరావర్తినోచన మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అనువాదం: భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు. Except for going to Krishna's place, Vaikuntha, you don't come back here again. శ్రీకృష్ణ భగవాను లోకమును చేరుకుంటేనే మళ్ళీ మనం ఈ లోకానికి తిరిగి రాము. So up to now, I think you must be pretty clear that I think we should try to go back to Krishna. Yes? సో ఇప్పుడు వరకు మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా మనం శ్రీకృష్ణ భగవాను లోకానికే చేరుకోవాల్సి ఉంది. But you say yes or no? హరే కృష్ణ, అంతే కదా? ఇంకేమైనా ఉన్నదా చెప్పడానికి? వేరే అంశం ఏమైనా ఉన్నదా? మీరు ఏమైనా
చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. Huh? No answer. Yes, I'm sure you agree with me. Going to Krishna is the best solution. ఖచ్చితంగా నాతో మీరు అంగీకరింపవలసి ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ లోకాన్ని చేరుకోవడం అనేది అత్యుత్తమం అని. So now the question is how to keep our mind with Krishna. సో మనకు తదుపరి ప్రశ్న ఏమిటంటే మన మనస్సుని శ్రీకృష్ణ భగవానుడిపై ఎట్లు దృష్టి కేంద్రీకరింపగలము, ఎలా మన మనస్సును శ్రీకృష్ణ భగవానుడిపై దృష్టి పెట్టింపగలము. It is not so easy to control the mind. I'm sure you agree. సో మనస్సుని నియంత్రించడం అనేది అత్యంత కష్టమైనది. అది నిజమే కదా. You can go to 934, I think. I'm sorry, 334. Chanchala mana he Krishna. What verse is that? No. It's not 334. No, it's 630, not 36. Chapter 6, 634, I think. Yeah, 634. 634. So you can read this, or anyone else can read. Someone want to help read? So many people here. ఎవరైనా Anyone's take turn? శ్లోకాన్ని చదవగలరా? చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాం నిగ్రహం మన్యే వాయేరివ సుదుష్కరం. Translation. అనువాదం. ఓ కృష్ణ, మనసు చంచలము కలత నొందిచు నదిని నొందుచున్నది. దృఢమును మిక్కిలి బలవత్తరము ఒకటిచే దీన్ని నిగ్రహించుట వాయును నిగ్రహించుట కంటే కష్టతరమని నేను భావించుచున్నాను. So you can see here that Krishna is saying, Arjuna is saying, to control the mind is so difficult. Can you read the purport? Someone can read the purport. Who was that reading this now? అగర్ ప్రభు. ప్రభు భాష్యం కూడా చదవండి. ఓకే ప్రభు. మనస్సు మిక్కిలి బలవత్తరము దృఢమైనది. వాస్తవానికి మనస్సు బుద్ధికి విధేయమై ఉండవలనని పరిగణింపబడుచున్నప్పటికీ కొన్ని మార్లు అది బుద్ధినే అతిక్రమించను. క్రియాశీలమైన భౌతిక జగత్తునందు పెక్కు విరుద్ధములైన అంశములతో పోరాడు మానవులకు అట్టి మనస్సును నియంత్రించుట నిశ్చయంగా మిక్కిలి కష్టము. కృత్రిమంగా ఎవరైనాను శత్రుమిత్రు పట్ల సమాన వైఖరిని ప్రదర్శింపవచ్చును, కానీ లౌకికవాది మాత్రం అట్లు ఎన్నటికీ చేయజాలడు. మనస్సును నిగ్రహించుట తీవ్రమైన వాయువును నియమించుట కంటేను అతి కష్టమైన కార్యమగుటియే అందుకు కారణము. కఠోపనిషత్ 3.3.4 నందు ఈ విషయం గురించి ఇట్లు చెప్పబడినది. ఆత్మానం రదినం విద్ది శరీరం రథమేవచ బుద్ధితుం సారథిం విద్ది మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్యహురి పురుషాం శ్రేష్ఠ గోచరన్ ఆత్మేద్ యమో మనోయుక్తం భోక్త్యాహుర్మా నిషినః. భౌతిక దేహము రథమునందు జీవుడు ప్రయాణికుడు, బుద్ధి రథచోదకుడు, మనస్సు రథమును నడుపునట్టు సాధనము, ఇంద్రియములు గుర్రములు. ఈ విధంగా
జీవుడు మనస్సుని మరియు ఇంద్రియముల సహచర్యమున భోక్త ఎగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకొనబడినది. వాస్తవమునకు బుద్ధి మనస్సుని నిర్దేశింపవలను, కానీ బలమైనది మరియు దృఢమైనది అగు మనస్సు అనేది తీవ్రమైన అంటువ్యాధి ఔషధం యొక్క శక్తిని కూడా అధిగమించినట్లు తరచుగా అది మానవుని బుద్ధిని కూడా అధిగమించుచుండెను. అట్టి బలమైన మనస్సుని యోగా పద్ధతిచే నిగ్రహింపవలసి ఉన్నది. అయినను అట్టి అభ్యాసము అర్జున్ వంటి వానికి కూడా ఆచరణీయమైనదిగా లేదు. అట్లయినచో నేటి ఆధునిక మానవుని గురించి చెప్పవలసిన అవసరం ఏమున్నది? ఇక్కడ వాడబడిన వాయువు ఉదాహరణము అత్యంత సమంజసమైనది. ఎందుకనగా ఎవరునూ వీచుచున్న వాయువుని బంధింపజాలరు, కానీ దానికంటేనూ చంచలమైన కలత నొందిన మనస్సుని నియంత్రించుట మరింత కష్టము. అట్టి మనస్సును నియంత్రించుటకు శ్రీ చైతన్య మహాప్రభువు నిర్దేశించిన భవతారకమైన హరే కృష్ణ మహామంత్రము నమత్రతో కీర్తించుటయే అత్యంత సులభమైన మార్గము. సవై మనకృష్ణ పదార విందయో అనగా ప్రతి ఒక్కరూ తమ మనస్సుని శ్రీకృష్ణ స్మరణయందు నెలకొల్పవలను. అప్పుడే మనస్సు కలవరపరిచినట్టి ఇతర కార్యములేవి మానవులకు లేకుండును. So you can see how the mind, which is so difficult to control, that even Arjuna is saying 5,000 years ago he is standing with Krishna and he is saying difficult. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడితో ఉన్న అర్జునుడు చెబుతున్నారు, మనస్సుని నియంత్రించడం అనేది అత్యంత కష్టమైన పని అని. So what do you think about us now? Is it very easy? 5,000 సంవత్సరాల క్రితమే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అడిగిన ప్రశ్న అది. ఇప్పుడు అదే ప్రశ్న మనం వేసుకుంటే మన మనసును మనం నియంత్రించగలమా? Especially now we are having all our mobile phone with us. ప్రత్యేకించి మన చేతిలో ఉన్న మొబైల్ ఉండడం వలన మన మనసును మనం నియంత్రించుకోగలమా? So you think it's so easy to control the mind? మన మనసును నియంత్రించడం అనేది అంత సులభం కాదు కదా. Tell me. It is very, very difficult. చాలా చాలా కష్టమైన పని మనసును నియంత్రించడం అనేది. But there's one way to control the mind. కానీ ఒకే ఒక మార్గం ఉన్నది మనసును నియంత్రించడం. You can go to 6:12 Bhagavad Gita, huh? You go to 6:12. I think it's 11 and 12. అనువాదము. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమును కేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్రమైన ప్రదేశమునందు ఏర్పరచుకోవలెను. పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి తన మనస్సును ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగమును అభ్యసించవలెను. Can you go to the purport, the last paragraph? Yeah. Can you see that? Can you read that? కపటము మరియు కలహములతో కూడిన యుగమునందు భగవానుని పవిత్ర నామ సంకీర్తనమే ముక్తికి ఏకైక సాధనము. మరొక మార్గము లేదు, మరొక మార్గము లేదు, మరొక మార్గము లేదు. So in Kali Yuga, if you want to become successful, then there's only one way. ఈ కలియుగంలో మనం విజయం సాధించాలంటే మనకు ఒకే ఒక మార్గం ఉన్నది. The Kali Yuga, the method prescribed is to chant Krishna's name. ఈ కలియుగానికి ప్రసాదించిన వరం శ్రీకృష్ణ భగవాను నామ సంకీర్తనం మాత్రమే. There is no other way, no other way, no other way.
మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు. And that is the only method recommended. అది మాత్రమే, కేవలం అది మాత్రమే, ఆ పద్ధతి మాత్రమే ఈ యుగానికి ప్రసాదించబడిన In పద్ధతి. Satya Yuga, there are 4 yugas, you know. మనకి 4 యుగములు ఉన్నవి. The Satya Yuga, can you go to 8:17? Can you read the purport? భౌతిక జగత్తు యొక్క కాల పరిమాణము పరిమితమైనది, అది కల్పములుగా తెలియబడుచుండును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగలు. బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయమున సత్య, త్రేత, ద్వాపర, కలియుగములతో కూడిన మహాయుగములు 1000 మార్లు మారుచుండును. అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవియును లేకుండా కేవలము సద్గుణము, విజ్ఞానము, ధర్మములచే కూడియుండు సత్యయుగము 17,28,000 సంవత్సరముల కాలపరిమితిని కలిగి ఉండును. త్రేతాయుగమునందు దుర్గుణము ప్రవేశించెను. దీని పరిమాణము 12,96,000 సంవత్సరములు. ద్వాపర యుగమున సద్గుణములు, ధర్మము మరింతగా క్షీణించి దుర్గుణము అభివృద్ధి నొందును. దాని కాలపరిమితి 8,64,000 సంవత్సరములు ఉండును. చివరిదైన కలియుగమునందు సద్గుణము దాదాపు అదృశ్యమై కలహము, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము, వ్యసనాది లక్షణములు తీవ్రముగా విజృంభించును. ఈ యుగపు కాలపరిమితి 4,32,000 సంవత్సరములు. ఈ యుగమును మనము జరిగిన 5,000 సంవత్సరముల నుండి అనుభవించుచున్నాము. కలియుగమునందు దుర్గుణము మరియు పాపము విపరీతముగా వృద్ధి నొందుటచే యుగాంతమున దేవాదిదేవుడే స్వయముగా కల్కి అవతారమును దాల్చి దానవులను వధించి తన భక్తులను రక్షించి మరి ఒక సత్యయుగమును ప్రారంభించెను. ఆ విధముగా జగత్కార్యము కొనసాగుతూ ఉండును. అట్లు 4 యుగములు 1000 మార్లు మారినప్పుడు అది బ్రహ్మదేవునికి ఒక పగలు. అతని రాత్రియు అంతే పరిమాణమును కలిగి ఉండును. బ్రహ్మదేవుడు అట్టి 100 సంవత్సరముల కాలమును జీవించిన పిమ్మట తన దేహమును త్యజించెను. ఈ 100 సంవత్సరముల భూ పరిగణమును అనుసరించి మొత్తము 311 లక్షల కోట్ల భూ సంవత్సరములుగను. ఈ సంఖ్య పరిగణను అనుసరించి బ్రహ్మ యొక్క ఆయువు అద్భుతము, అనంతము, ఆశ్చర్యముగను గోచరించను. కానీ నిత్యత్వ దృష్టితో చూచినచో అది ఒక మెరుపు మెరిసినంతటి స్వల్ప కాలం మాత్రమే. అట్లాంటిక్ మహాసముద్రమునందు ఏర్పడు నీటి బుడగ వలె ఈ కారణ సముద్రమునందు అసంఖ్యాకములమైన బ్రహ్మలు ఆవిర్భవిస్తూ అస్తమించుచుందురు. Okay, all right. From there you see, someone is asking you to speak loudly here. Jagannath Prabhu. Yes, Prabhu. You are speaking softly, they can't hear. Okay, Prabhu. You are speaking loudly. So you can see this now, Satya Yuga, Treta Yuga, Dwapara Yuga and Kali Yuga. This now in the beginning, you can go scroll up a bit. Yes, you see the word Satya Yuga, Treta Yuga, Dwapara Yuga and Kali Yuga. So in Satya Yuga, the method of God realization is by meditation. సత్యయుగంలో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఎలా అంటే ధ్యానం చేయుట ద్వారానే. Must speak louder again so they can hear you. Yes, Prabhu. Is it okay now? Louder some more. Some more louder. Hold the mic closer, Prabhu. Okay. Now okay? Yeah, better. Yeah. Okay. So then in Treta Yuga, the method of worshipping God is by doing havan, you know. Om Swaha, Swaha is fire sacrifice, you know. Yagnam. యా, త్రేతాయుగంలో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం యజ్ఞముల ద్వారా సాధ్యం. And then in Dwapara Yuga, Paricharyam, we do service to the Lord, you know. ద్వాపర యుగంలో
స్వామివారికి సేవ చేసుకోవటం వలనే ప్రసన్నం చేసుకోనగలరు. Deity worship, you know. విగ్రహ ఆరాధన. But in Kali Yuga, many things we cannot do. ఈ కలియుగంలో చాలా విషయాలు మనం చేయలేం. The only thing we can do is to chant His holy name. ఒకే ఒక్క పని మనం చేయగలం ఈ కలియుగంలో, అది స్వామివారి నామస్మరణ, శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ మాత్రమే. This now we say the verse Hare Nama eva kevalam kalau nasteva gatiranyata. ఇప్పుడే మనం చూసాం, ఈ కలియుగంలో స్వామివారి నామస్మరణ చేయడం కన్నా వేరొక మార్గం లేదు అని. So this is the what do we say, the process. సో ఇదే నిజమైన ఒక పద్ధతి స్వామివారి గురించి తెలుసుకొనుటకు. So by chanting Krishna's name, we will be very quickly able to conquer this mind. సో అందువలన శ్రీకృష్ణ భగవానుని నామస్మరణ చేయుట ద్వారానే మనస్సును మనము నియంత్రించుకోగలము. Very easily we can capture the mind. చాలా సులువుగా మన మనస్సుని నియంత్రించుకోగలము. It is a very easy process. Anybody can do. ఇది చాలా సులువైన పద్ధతి, ఎవరైనాను చేయవచ్చును. Even a child also can do. ఈవెన్ చిన్న పిల్లలు కూడా చేయవచ్చును. Whereas you want to do all these other yogas, children, women, all very difficult for them to participate. కానీ మిగతా పద్ధతులు చిన్నపిల్లలు, మహిళలు ఎవరు చేయలేనటువంటి పద్ధతులు. By chanting Hare Krishna, everyone can do. హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది ఎవరైనాను చేయవచ్చు. And very quickly you can conquer your mind and you can get liberation and you can get also to see the lotus feet of the Lord. చాలా ఈ విధముగా చేయటం వల్ల చాలా త్వరితముగా శ్రీకృష్ణ భగవానుని స్మరించుకోగలము, మన మనస్సుని నియంత్రించుకోగలము, శ్రీకృష్ణ భగవాను లోకమును చేరుకోగలము. And in Kali Yuga, this is the best recommended process. ఈ కలియుగంలో ఇవ్వబడిన అత్యుత్తమమైన పద్ధతి హరే కృష్ణ మహామంత్ర జపం మాత్రమే. Yes. So therefore, we can take advantage of this. You can chant Hare Krishna in any place, any time, any situation. సో అందువలన అన్ని అవస్థలందు ఏ సమయమైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నను హరే కృష్ణ మహామంత్రము జపించి మనం అత్యద్భుతమైన ఫలితమును పొందగలం. Especially at the time of death. ప్రత్యేకించి మరణ సమయమున If we can chant Krishna's name, శ్రీకృష్ణ భగవాను నామమును మరణ సమయమున జపించగలిగితే, then Krishna says, I will immediately take you back to the spiritual world. శ్రీకృష్ణ భగవాను చెప్పారు, నా నామమును మరణ సమయమున స్మరిస్తే నా లోకమునకు నేను తీసుకువెళ్తాను అని. In 12:6. Bhagavad Gita 12:6. అనువాదము. కానీ ఓ పార్థ, Speak louder, Prabhu. Put the mic nearer to you and. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడే వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరము నుండి ఉద్ధరింతును.
Shigrame, huh? Very quickly. శీఘ్రమే, త్వరితగతినే, శీఘ్రమే, వెంటనే, వెంటనే. So this is the process how to become successful. ఇదే పద్ధతి. ఈ పద్ధతి ద్వారానే మనం విజయం సాధించగలం. All these other things we are doing, all are material things, they will be finished at the time of death. భౌతిక ప్రపంచంలో మిగతా పనులన్నీ కూడా మరణ సమయమున నశించిపోవును. As there's a popular saying, you come naked, you will also go naked. మనకి తరచుగా చెప్పే ఉదాహరణ, పుట్టుకతో ఏమీ తీసుకురాలేదు, మరణ సమయంలో కూడా మనం ఏమీ తీసుకెళ్ళలేము. So what you take with you? సో మరణ సమయంలో మనం ఏం తీసుకెళ్ళగలం? You only take the punya. పుణ్యం మాత్రమే మనం తీసుకెళ్ళగలం. And this is the topmost punya, to say the name of God. సో అత్యుత్తమైన పుణ్యము శ్రీకృష్ణ భగవాను నామస్మరణ మాత్రమే. Yes, if you can chant, Krishna says, yes, you come back to my spiritual world. No more birth, no more death, no more old age, no more disease. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, నీవు నా నామస్మరణ చేయుట ద్వారానే నీవు how much you have to, I mean, how much energy does it require to say Hare Krishna? ఎంత శక్తి అవసరం ఉంటుంది హరే కృష్ణ మహామంత్రం చెప్పటానికి? హరే కృష్ణ మహామంత్రం చెప్పటం వలన మరణము, పుట్టుక, ముసలితనము, చావు అనేవి లేకుండా ఉంటాయి. Just to open the mouth and say Hare Krishna, how much difficulty it is. మనం నోటితో హరే కృష్ణ మహామంత్రం చాలా సులువుగా చెప్పవచ్చును, హరే కృష్ణ. So if we can practice this now, chanting, సో ఈ జపము, ఈ హరే కృష్ణ మహామంత్రమును జపము సాధన చేయటం వల్ల very quickly we will get success. చాలా త్వరగా, చాలా త్వరితగతినే విజయం సాధించగలము. And also at the time of death we will be able to remember this. సో మరణ సమయమున మనం స్వామివారి శ్రీకృష్ణ భగవాను నామమును గుర్తుంచుకోగలము. And Krishna will take us home back to the spiritual world. అందువలన శ్రీకృష్ణ భగవానుడు మనల్ని శ్రీకృష్ణ భగవాను లోకానికి తీసుకెళ్తారు. So either we die today of the COVID or we die 100 years later, we are all going to die. సో ఈ రోజు కోవిడ్ వలన ఈ రోజు మరణం సంభవించవచ్చును, లేదంటే 100 సంవత్సరాల తర్వాత మరణం సంభవించవచ్చును. Bhagavad Gita 2:27, Krishna says, for one who has taken birth, death is sure. భగవద్గీత 2వ అధ్యాయం 27వ శ్లోకంలో పుట్టిన వానికి మరణం తప్పదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నారు. And one who has died, birth is also certain. మరణం పొందిన వానికి ఖచ్చితంగా జననం ఉండే తీరుతుంది. But we want to die once more and no more coming back. Finish. మన మరణం ఎలా ఉండాలంటే ఆ మరణమే చివరి మరణంగా ఉండాలి. All we have to do is say Hare Krishna. మనం చేయవలసిందల్లా ఒకే ఒక్క పని, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. Can you chant Hare Krishna, Hare Krishna? Krishna Krishna Hare Krishna, Hare Krishna. Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. That is all. That is all we have to do. అంతే, ఇది మాత్రమే మనం చేయవలసింది, మరొకటి లేదు. Krishna said, I will help you. Don't worry, I will help you. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, నేను నీకు సహాయం చేస్తాను. Even you do the most sinful thing, you can go to 9:30.
అనువాదం మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిరనిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. Can you go to the next verse? Speak loudly. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడూను నశింపుడని ధైర్యముగా ప్రకటింపుము. So you see here, when even we are the most fallen person, sinful, but we take to chanting Hare Krishna, we will quickly become righteous. And not only righteous, we also will get supreme peace. సో మనం ఎంత పాపాత్మూలమైనను శ్రీకృష్ణ భగవానుని నామస్మరణ చేసినంతనే మనం శాశ్వతమైన శాంతిని పొందుతాము. And not only that, Krishna says, Kaunteya pratijane ma bhakta pranashate. Krishna says, I will protect my devotees. He will not fail. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు, ఓ కౌంతేయ, నా భక్తులని నేను ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాను అని. That's why Krishna final instruction, he says, Sarva dharma parityaja. Can you go 1866? Yeah, 1866. 1866. Yes, make it bigger. Yeah, read. శ్రీకృష్ణ భగవాన్ని చివరి సందేశము, చివరి ఆదేశము, సర్వధర్మాన్ పరిత్యాజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అనువాదము, సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తుని గావింతును, భయము నొందకము. So you see how Krishna is willing to help us. మనం ఇక్కడ చూస్తే శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏ విధంగా సహాయం చేయడానికి మనకి ఈ ఆదేశాన్ని మనకి అందిస్తున్నారు. If you keep Krishna like this, you will all get success. Everything comes successful. శ్రీకృష్ణ భగవాను శరణు పొందితే మనకి అన్ని విజయములే లభిస్తాయి. We keep Krishna in our tongue, then all success. Can you go 1878? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో louder. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధువా ఇతిర్మతిర్మమ. అనువాదము, ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండునో, ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో, అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయముగా నుండును. అది నా అభిప్రాయము. So you see how you become successful, not only here, also in the spiritual world also. So you're going to gain so much if you just try to connect yourself with Krishna. సో శ్రీకృష్ణ భగవాన్తో మనం అనుసంధానం అవటం వలన ఈ లోకములోనే కాదు, ఆధ్యాత్మిక లోకంలో కూడా విజయం పొందుతూనే ఉంటాం. Everything becomes successful. అంత విజయమే లభిస్తుంది శ్రీకృష్ణ భగవానుడితో ఉండటం వలన. But you say, no, I don't want to do. సో ఇప్పుడు
నాకు శ్రీకృష్ణ భగవాన్ని స్మరించుకోవడం ఇష్టం లేదు అంటే, then you have to see repeated birth and death. దెన్ జనన మరణమును చక్రములో మనం మళ్ళీ జననము మరణం పొందవలసి ఉంటుంది. 9:3 Bhagavad Gita. Nine three. Make bigger. Read louder. అశ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్య సంసారవర్త్మని. అనువాదము: ఓ శత్రుంజయుడా, ఈ భక్తి యొక్క సేవయందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. అందుచేవారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వస్తురు. So you see here, you return to the cycle of birth and death. మనం ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ మనం తిరిగి జనన మరణమును తిరిగి పొందుతాం. So better to be safe. సో అందువలన మనల్ని మనం రక్షించుకోవడం చాలా ఉత్తమం. Than to be sorry. మనం రక్షించుకోవడం చాలా ఉత్తమం మరియు చాలా జాగరూకతలో ఉండాలి. So the decision is yours. నిర్ణయం మీదే. Whether you want to escape the cycle of birth and death, ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలనుకుంటున్నారా, or you want to come back here again and again, and this time maybe the more powerful disease than COVID? మరలా ఈ లోకమునకు తిరిగి రావాలని అనుకుంటున్నారా? ఇంతకన్నే ఇప్పుడున్న కోవిడ్ కన్నా విపరీతమైన రోగము రావచ్చును. Provided you get human birth, but there's no guarantee. Yeah? మనుష్య జన్మము పొందినప్పుడే ఈ బాధను మనం గమనించగలము. కానీ మనుష్య జన్మ దొరుకుతుందని మనకి నియమము లేదు. What if you come back as an insect or a dog or a plant? There's no guarantee. సో మనిషిగా వస్తామనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక క్రిమిగానో ఒక కుక్కగానో వేరొక జంతువుగానో జన్మిస్తే మనకి వేరే మార్గం లేదు. మనిషిగా ఉంటేనే శ్రీకృష్ణ భగవాను తెలుసుకోగలం. So what you decide? సో దీనిని అనుసరించి ఏమి నిర్ణయించుకున్నారు? Anybody got any questions? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉంటే అడగవచ్చు. Solution is to just open the mouth and say Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Hare. So anybody got any questions? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Oh, one question. అడగండి. Oh, can I use English? Is it okay? Yeah, you can ask. Dandavat Prabhu, Hare Krishna Prabhu. Prabhuji, if a person, if he doesn't have any online connection and he is not residing in a place where there is no Sri Krishna temple, what is the solution for him to connect to Krishna? Can you translate to Telugu? సో ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఒకరికి అత్యంత సమీపంలో శ్రీకృష్ణ భగవానుడి ఆలయం లేకపోతే అతని పరిస్థితి ఏమిటి? So if he has his mouth, he can open and chant Hare Krishna.
సో ఆలయం లేకపోయినప్పటికీ మన నోటి ద్వారా హరే కృష్ణ మహామంత్రము జపించవచ్చును. Chanting Hare Krishna cannot have any obstruction. హరే కృష్ణ మహామంత్రం జపించడం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనైనా జపించవచ్చును, ఎటువంటి అవరోధం కూడా లేదు. Even there's temple or no temple, you can carry on chanting Hare Krishna at any place, any time, any circumstance. ఆలయం ఉన్నా లేకపోయినప్పటికీ హరే కృష్ణ మహామంత్రముని ఏ చోటైనా ఏ స్థితిలో ఉన్నానో జపించవచ్చును. But God is sitting in your heart. భగవానుడు నీ హృదయంలోనే కూర్చొని ఉన్నారు. The moment you chant, you're calling him. శ్రీకృష్ణ భగవానుని పిలిచిన వెంటనే, so if you can get connection with God, then what is the lacking? సో శ్రీకృష్ణ భగవానుతో అలా హరే కృష్ణ మహామంత్రం వలన అనుసంధానం కొనినచో వేరొక దేవాలయము ఉపయోగం ఏమిటి? Bhagavad Gita chapter 15 text 19. అనువాదం. ఓ భారత, సంశయరహితముగా నన్ను louder chant louder. ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవయందు సంపూర్ణముగా నిమగ్నుడగును. Next verse. అనువాదం. పాపరహితుడవైన ఓ భారత వంశకుమార, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించి తిని, దీనిని అవగాహన చేసుకునిన వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధింపగలవు. 9:22. అనువాదం. Bigger. కానీ నా దివ్య రూపమును, ప్రభు కొంచెం ఫాంట్ పెంచుతాను. Yeah. అనువాదం. కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తి చేయ నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదను, వారికి ఉన్న వాటిని రక్షించుతును. So what's the problem? Even he cannot have temple or anything, he has the Lord in his heart. The Lord will provide everything. సో మనకి దేవాలయం అందుబాటులో లేకపోయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు హృదయములో కూర్చొని ఉన్నారు. సో శ్రీకృష్ణ భగవానుడే మనకి అన్నియును సమకూర్చను. Yes. Any other questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగవచ్చును. Krishna Prabhu, chat lo question on the ground. Who is that? There is one question in the chat. I asked you Prabhu. What's the question? Prabhu, we cannot see the question, Prabhu. Can you put that in the chat?
There's no question in the chat. Yeah. Yeah, now got it. Prabhu, daily prasadam. Okay. డైలీ ప్రసాదం తింటూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రసాదం ఉండదు కదా, అప్పుడు సాత్విక్ ఫుడ్ తింటే అప్పుడు హరే కృష్ణ అనుకొని అవుతుందా, అలా తినవచ్చు కదా. He's asking, Prabhu, if we are eating daily prasadam, but when we go outside and if we don't have any other option, and if we get the sattvic food, then we just chant Hare Krishna, and if we eat like that, is there anything wrong or can we do it? If the sattvic food you get is cooked by devotees, then there should be no problem. So devotees ఎవరైనా కుక్ చేసిన సాత్విక్ ఫుడ్ దొరికితే ఓకే. But if it is cooked by others, it cannot be sattvic. సో ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు చేస్తే అప్పుడు అది సాత్విక్ అవ్వదు. And if it's not sattvic, you cannot eat. సో ఇప్పుడు సాత్విక్ కాకపోతే మనం తినలేము. Because if you eat this food, then your mind will become disturbed. ఇలాంటి ఫుడ్ తింటే మన మైండ్, మన మనస్సు కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. And your mind is disturbed, you cannot think of Krishna. మనస్సు నిలకడగా లేకపోతే మనం కృష్ణుడిని తలుచుకోలేము. So if you're going out, you please carry with you some food that you can cook in your house and take along. సో బయటికి వెళ్ళేటప్పుడు సాధ్యమైనంత వరకు మీరు ఫుడ్ ప్రసాదం కానీ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. And that is safe. అదే బెస్ట్, అదే సేఫ్. Otherwise, eating contaminated food, you won't be able to chant Hare Krishna. అలా కలుషితమైన ఆహారం తింటే సాత్విక్ కాకుండా వేరే వాళ్ళు వండింది మనం జపం సరిగ్గా చేయలేం. Difficult. చాలా కష్టం. Can you go to Bhagavad Gita 3:13? Someone can read that? Hare Krishna. Oh, one more question. Wait, let's finish this one. This one for one second, Prabhu. Yeah, we'll finish this. Yeah, Prabhu. Okay, can read this? అనువాదము. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపము నుండి విముక్తులగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకున్న వారు కేవలము పాపమునే భుజింతురు. See that? All right, what's the next question? Oh, one small question. Yes. One more small question, Prabhuji. And we'll give you a small answer also. Yeah. There is a new bhakta. He has just joined now with Zoom. His question is, if he started a process of chanting Hare Krishna, but unfortunately there is no possibility of having prasadam, but sattvic food, will he get spiritual benefit in spite of that? That is his question. Well, he will start chanting beginning, so let him chant. And by Krishna will help him, you know. Still, he get, in spite of not having sattvic food also, he will get a spiritual benefit or not? Simply by As long as he chants, Krishna will help him. There is spiritual benefit. Yes. Thank you. But once he goes and then if Krishna is giving him facility and still he doesn't want to change, and that's not good. Thank you, Prabhu. Thank you. You cannot say, I will stay in the same place and do the same thing. No, you must improve. You understand? Yes, Prabhu. Thank you, Prabhu.
Any other questions? No, Prabhu. No other questions. So how you all like this class? మీ అందరికీ ఈ ఈ సమావేశం ఈ క్లాసు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ప్రభు. చాలా బాగుంది ప్రభు. It's very good ప్రభు. Wonderful. You think you learned something? మీరు ఏమైనా ఈ క్లాస్ నుంచి నేర్చుకున్నారా? We learned a lot ప్రభు. Very good. So this thing is recorded, so maybe you can send to more and more people, huh? Yes, Prabhu. Thank you. Certainly ప్రభు. So you would like to have another class next Monday? Yes ప్రభు. Sure ప్రభు. Very good. వచ్చే సోమవారం కూడా ఇదే సమావేశం ఇదే క్లాసు ఉంటుంది. So good, very good. Thank you very much. Huh? Thank you very much. అందరికీ ధన్యవాదాలు. All glories to Prabhupada. Huh? Hare Krishna. హరే కృష్ణ. Hare Krishna. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.